వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ప్రీ మాన్సూన్ సీజన్లో ఏర్పడాల్సిన మేఘాలు మాన్సూన్ సీజన్లో ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది మాన్సూన్ వర్షాలు గణనీయంగా తగ్గాయి. క్యుములోనింబస్ మేఘాలతోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. సినాప్టిక్ కండిషన్స్తో పడాల్సిన వర్షాలు పెద్దగా కురవలేదు. అలాగే అన్ని సీజన్లలో వేడి ఎక్కువగా ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. ముందు మరిన్ని ఊహలకందని మార్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇలాంటి వింత వాతావరణానికి కారణాలేంటి, ఉరుములకు క్లౌడ్ బరెస్ట్కు తేడా ఏంటి, వాతావరణ సమతుల్యత కోసం ఏం చేయాలి వంటి అనేక అంశాలపై వాతావరణ కేంద్రం నుంచి కల్పన మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విస్తృతమైన వాతావరణంతో పాటు మనకు ముసురు, తేలికపాటి వర్షం, అక్కడక్కడ భారీ వర్షం నమోదవుతూ ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే అందుకు భిన్నంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కురిస్తే అతివృష్టి అన్నట్టు కూడా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఒక 10-15 నిమిషాల్లోనే కల్లోలం కూడా జరుగుతుంది. అట్లాంటి బీభత్సం కూడా మనకు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, నార్మల్గా మనకు రెయినీ సీజన్ వచ్చిందంటే చాలు థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే క్లౌడ్ బరస్ట్ అని చెప్పేసి కూడా ఎక్కువగా అంటూ ఉన్నారు. అసలు ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే ఏంటి, ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది సార్? ఈ థండర్ స్టార్మ్స్ అనేవి ముఖ్యంగా మనకి క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి. అసలు క్యుములోనింబస్ మేఘం ఎట్లా ఏర్పడుతుంది చూద్దాం. క్యుములోనింబస్ మేఘం ఏర్పడటానికి మనకి వేడి వాతావరణం ఉండాలి. వేడి వాతావరణంలో తేమ కూడా ఉన్నట్టయితే క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటుకి అనుకూలంగా ఉంటుంది. ఇట్లా మనకి వేడి వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుంది, కింద నుంచి పైకి వేడిగాలులు అనేవి భూమికి ఇది సర్ఫేస్ హీటింగ్ వల్ల వేడిగాలులు అనేవి కింద నుంచి పైకి పోవడం స్టార్ట్ అవుతాయి. కింద నుంచి పైకి గాలి పోయినప్పుడు కిందన మళ్ళీ కొంచెం మరి ఇక్కడ ఉన్న గాలి పైకి పోయినప్పుడు ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది మెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. సో ఇతర ప్లేసెస్ నుంచి ఇక్కడికి గాలి చేరుకోవడం, ఆ గాలిలో ఉన్న తేమ వల్ల మళ్ళీ ఆ గాలి కూడా వేడెక్కి ఇది ఒక సైకిల్ లాగా ఇలా పైకి పోవడం ప్రారంభిస్తుంది. ఇలా పైకి పోతున్నప్పుడు బాగా పైకి నెట్టివేయబడి అదే ఇన్స్టేబుల్ అట్మాస్ఫియర్ అంటాం. ఇన్స్టేబుల్ అట్మాస్ఫియర్ అంటే పైకి పోయే కొద్దీ టెంపరేచర్స్ మనకి తగ్గిపోతుంటాయి. సో ఈ ఇన్స్టేబుల్ అట్మాస్ఫియర్ అనేది మనకి భూతలం నుంచి ఇంచుమించు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు కొనసాగుతుంది. సో అంతవరకు కూడా ఈ వేడిగాళ్ళు అనేవి పైకి తోసుకుంటూ పైకి పోవడము, పైకి పోయినప్పుడు వీటిలో ఉన్నటువంటి తేమ కొంత మనకి పైకి పోయే కొద్ది టెంపరేచర్లు తగ్గిపోతుంటాయి కదా, కొంత పైకి పోయేటప్పటికి ఇందులో ఉన్నటువంటి వాటర్ వేపర్ అనేది వాటర్ డ్రాప్లెట్స్ కింద మారిపోయి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. క్లౌడ్ ఫార్మేషన్ జరిగిపోయి విస్తృతంగా క్లౌడ్ ఏర్పడటము, ఇది ఇంకా పైకి నెట్టివేయిపోతున్నప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఐస్ పార్టికల్స్ కూడా మారిపోతాయి. సో ఈ క్లౌడ్ అలాగా క్లౌడ్ ఏర్పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు నుంచి ఈ హాట్ ఎయిర్ అంతా పైకి పోవడం, బాగా పైకి పోయిన తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ సూపర్ కూల్డ్ వాటర్ డ్రాప్లెట్స్ గాను ఐస్ పార్టికల్స్ గాను మారిపోయినప్పుడు అది గ్రావిటీ వల్ల అవి మరో పక్క నుంచి కిందకు వచ్చేసి వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఈ పక్క నుంచి వర్షము, ఈ పక్క నుంచి హాట్ ఎయిర్, ఇలా కొంత సమయానికి ఏమవుతుందంటే ఈ వర్షం వల్ల కింద సర్ఫేస్ చల్లబడిపోయి ఈ హాట్ ఎయిర్ అనేది ఇంకా పైకి పోవడం ఆగిపోతుంది. ఆగిపోయాక పూర్తిగా మేఘం నుంచి పూర్తిగా వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఇది థండర్స్టార్మ్ యొక్క ప్రాసెస్. అయితే మనకి ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? క్లౌడ్ బరస్ట్ ముఖ్యంగా మనకి ఈ కొండ ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ కొండ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఈ వేడిగాలి అనేది ఈ వెనకాల ఒక కొండ ఉందనుకోండి, ఈ కొండ వాలు గుండా సడన్గా పైకి పోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏంటంటే చాలా ఫోర్స్, మామూలుగా మైదాన ప్రాంతాల కంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ తోటి ఈ వేడిగాళ్ళు అనేవి పోవడం వల్ల ఇటు కింద నుంచి వచ్చే వాటర్ డ్రాప్లెట్స్ను కూడా అడ్డుకుంటూ ఇటు నుంచి కూడా మనకి వేడిగాళ్ళు ఈ పక్క నుంచి కూడా పైకి పోవడం వల్ల ఈ కింద నుంచి పడే వాటర్ డ్రాప్లెట్స్ను కూడా అడ్డుకుని రెండు పక్కల నుంచి కూడా ఈ కొండ ప్రాంతాల్లో చాలా వేగంగా వేడిగాళ్ళు పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఎక్యుములేషన్ ఎక్కువైపోతుంది. ఇక్కడ వాటర్ అండ్ ఐస్ ఎక్కువైపోయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వీటి వెయిట్ దట్ విల్ ఓవర్కమ్, మనకి ఈ కింద నుంచి వచ్చే వేడిగాళ్ళ ఫోర్స్ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తుందో అప్పుడు సడన్గా ఈ మేఘంలో ఉన్న వర్షపాతం అంతా ఒకేసారిగా అంటే కొండ దింబరించినట్టుగా ఒకేసారిగా పడిపోతుంది. సో దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటాం. అంటే ఈ క్లౌడ్ బరస్ట్ అనేది మీరు చెప్తున్నారు హిల్ ఏరియాకి సంబంధించి ఎక్కువగా మనకు కనిపిస్తుందని చెప్పేసి. సో తెలంగాణకు సంబంధించి ఎప్పుడైనా ఇట్లాంటి క్లౌడ్ బరస్ట్ కావచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కావచ్చు ఎప్పుడైనా మనం చూసావా సార్? ఎప్పుడైనా సంభవించాయా?
తెలంగాణలో మనకి ఈ క్లౌడ్ బర్స్ట్ జనరల్గా మైదాన ప్రాంతాల్లో చాలా అరుదండి. అయితే ప్రతి భారీ వర్షం వేరు, క్లౌడ్ బర్స్ట్ వేరు. క్లౌడ్ బర్స్ట్ అనేది మనకి ఇలా ఏంటంటే క్లౌడ్ డెవలప్మెంట్ సమయంలో కొంతవరకు మెచ్యూర్ అయిపోయిన తర్వాత వేడిగాల్లో పక్క నుంచి పైకి వెళ్తుందిగా, ఇంకో పక్క నుంచి వర్షం స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ క్లౌడ్స్ ఈ లెవెల్లో మనకి చాలా తక్కువ లెవెల్లో ఉండే స్ట్రాటస్ క్లౌడ్స్, ఇట్లా పరిచినట్టుగా ఉండే స్ట్రాటస్ క్లౌడ్స్ ఇట్లా ఉంటాయి. అయితే క్యుములోనింబస్ మేఘాలు హైట్ పెరిగిపోతాయి. ఎందుకంటే అనిశ్చిత వాతావరణం ఉంటుంది. మనకి వేసవి కాలంలో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు, భూతలం మీద ఉన్న టెంపరేచర్ల కంటే పైన టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా కింద నుంచి పైకి అనిశ్చిత పరిస్థితి అంటాం. అది ఆ అనిశ్చిత పరిస్థితి వల్ల 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆ మేఘాలు డెవలప్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి ఏమవుతుందంటే 122 రోజుల మాన్సూన్ పీరియడ్లో మనకి కంటిన్యూస్ వర్షాలంటూ అన్ని రోజుల్లోనూ ఉండవు. మనకి దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఇలా మాన్సూన్ క్లౌడ్స్ అనేవి వచ్చేసేసి మనకి ముసురు వాతావరణం ఉంటుంది. ఆ మాన్సూన్ ఆ ఫీచర్ కొంచెం బలం తగ్గిన వెంటనే మనకి క్లౌడీనెస్ వచ్చేస్తుంది. క్లౌడీనెస్ తగ్గిపోతుంది. క్లౌడీనెస్ తగ్గిపోయి మనకి ఎండ కాసేస్తుంది. ఎండ కాసేసి టెంపరేచర్లు మళ్ళీ 31-35 డిగ్రీల వరకు పెరిగిపోయేటప్పటికి ఈ పీరియడ్లో కూడా మనకి వేడిగాళ్ళు పైకి పోవడం, ఈ మాన్సూన్ పీరియడ్లో ప్రత్యేకంగా అప్పర్ ఎయిర్లో మనకి మాయిశ్చర్ లభ్యత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేటప్పటికి ఈ పీరియడ్లో కూడా మనం భారీగా క్యుములోనింబస్ మేఘాలను చూస్తున్నాం. అంటే ఎందుకు ఈ సంవత్సరం కావచ్చు, ఎందుకు ఇట్లాంటి అంతు చిక్కని వాతావరణం ఉంటుంది? మనకు వారం రోజులకు సంబంధించి ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా మనకు 2 రోజుల్లోనే వాతావరణం మారిపోతుంది. అంతెందుకు గంటలోనే వాతావరణం మారిపోయి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం. సో ఇట్లాంటి కండిషన్స్ ఈ ఇయర్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు వాతావరణంలో ఏం జరుగుతుంది సార్? ఇవి ఈ గ్లోబల్ వార్మింగ్ మార్పులు అనేవి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే మనకి చాలా క్విక్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీద ఈ ఏడు చాలా చేంజ్ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మీకు ఒక 0.5 డిగ్రీస్ గ్లోబల్ టెంపరేచర్ యావరేజ్ పెరిగినా కూడా అది పెను మార్పులకు దారితీస్తుంది. మనం గత 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది యాక్చువల్ రేట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అనేది రేట్ పెరిగింది. దానివల్ల ఇటువంటి మార్పులు కూడా బహుశా మనం ఇంక ముందు క్విక్గా చూడబోతున్నాం అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు, వీటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం తప్పించి ఈ గ్లోబల్ వార్మింగ్ని ఆపేందుకు అందరి కృషి కావాలి. ప్రజల కృషి, ప్రభుత్వాల కృషి, అందరి కృషి కావాలి. దాన్ని ఏంటంటే వెహికులర్ పొల్యూషన్ తగ్గించుకోవడము, సిటీలు పెద్దగా పెంచుకోకపోవడము, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అదుపు చేయడము, ఈ ప్లాస్టిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇలాంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఇవి ఇప్పుడు తీసుకోవడం ప్రారంభిస్తే వాటి ఫలితం మరొక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత చూస్తాం. అంతేకాని సో ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మన చిన్నపిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే మన వాతావరణాన్ని మనం పాడు చేయకుండా వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. సో చూస్తూ ఉన్నాగా దాదాపు మనకు మానవ తప్పిదాలే కావచ్చు, దాదాపు మనం చేస్తున్న ఏవైతే పర్యావరణానికి సంబంధించి జరుగుతున్న కారణాలే కావచ్చు, వీటి వల్ల వాతావరణం అయితే మారిపోతుందని చెప్తా ఉన్నారు. అందువల్లనే వేడిగా ఉండే రోజులు ఎక్కువగా పెరగడం వల్ల కూడా మనకు చాలా వరకు వాతావరణంలో అంతు చిక్కని మార్పులు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ప్రీ మాన్సూన్ సీజన్లో వచ్చే క్యుములోనింబస్ మేఘాలు కావచ్చు, ఈ లైట్నింగ్ కావచ్చు, ఈ మాన్సూన్ సీజన్లో కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి వాతావరణ మార్పుల వల్లనే ఇట్లాంటి అనుచిత మార్పులు అయితే ఎక్కువగా ఈ మధ్య కాలంలో సంభవిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇటు కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.